గెట్ మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈ రోజు అయితే పవన్ మ్యాన్ అనే మూవీ మలయాళం మూవీ తెలుగులో డబ్బింగ్ అయింది. అది జియో హాట్‌స్టార్‌లో ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో మనకు బషీర్ జోసెఫ్ గురించి తెలుసు కదా! 'జయ జయ' అనే మూవీస్‌తో మన ముందుకొచ్చి మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తనకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇప్పుడు పవన్ మ్యాన్ అనే మూవీలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మరియు ఎమోషనల్‌గా ఇది ఎందుకంటే పరిస్థితులు ఒక కొల్లం అనే కేరళలోని ఒక ప్లేస్‌లో జరిగే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ గోల్డ్ గురించి ఎందుకంటే వరకట్నం దీంట్లో విన్నర్ కాదు మెయిన్ పాయింట్ వరకట్నం మీద తీసుకొని గోల్డ్ ఇచ్చే సంస్కృతి. ఎందుకంటే పెళ్ళికి ముందు గోల్డ్ అంటే ఆడపెళ్లి వారు మగ పెళ్లి వారికి ఒక కట్నం రూపంలో ఇచ్చినప్పుడు అక్కడ చదివింపుల రూపంలో ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు గోల్డ్ మ్యాన్ ఎవరైతే మనకు బషీర్ జోసెఫ్ ఏజెస్గా ఆ క్యారెక్టర్ను పోర్ట్రేట్ చేసిన విధానము అయితే కనుక చాలా ఎందుకంటే ఫస్ట్ అయితే ఒక స్లో నేరేషన్లో స్లో ఫేజ్లో రన్ అవుతుంటుంది. వెళ్ళే కొద్దీ కూడా ఎమోషనల్ ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా ఎందుకంటే అందరూ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌తో ఉన్నప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేయడానికి ఎంత కష్టంగా ఉంటుంది. ఈ వరకట్న సమస్య నిజంగా ఎంత పాతుకుపోయింది. దానివల్ల ఎంతమంది ఎలా సఫర్ అవుతున్నారు అనేది దీంట్లో మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూగా చర్చించిన విధానం అయితే మాత్రం చాలా హార్ట్ టచింగ్‌గా అండ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. అండ్ ఇందులో లిజోమోల్ జోస్ అనే స్టెఫీ అనే క్యారెక్టర్ ఒకటి. అలాగే సెంజు గోపు అంటే స్టెఫీ యొక్క హస్బెండ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ అయితే ఏముంది. ఎందుకంటే అందరూ ఫ్యామిలీస్‌ను డైరెక్టర్ తీసుకున్న విధానం ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి, అమ్మాయి ఉంటాడు. ఎందుకంటే అబ్బాయికి వచ్చిన కట్నము లేదా గోల్డ్‌తోనే ఇదే గోల్డ్‌ని ఇంకొకరికి ఇచ్చేసి ఆ అమ్మాయి పెళ్లి చేయాలి. అలాగే ఈ గోల్డ్ మ్యాన్ ఎవరైతే పవన్ మ్యాన్ అనే ఆ క్యారెక్టర్ బషీర్ జోసెఫ్ కూడా ఒక తల్లి, ఒక చెల్లి ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది చూపించిన విధానం. ఎందుకంటే ఇతను గోల్డ్ ఇచ్చేసి వాళ్ళ యజమాని దగ్గర ఒక విధమైన బ్యాడ్ మార్క్ వచ్చే టైంలో ఎందుకంటే తను గోల్డ్ ఇస్తేనే ఆ పెళ్లి వరకు ఉండేసి ఆ డబ్బులు రిటర్న్ తీసుకొని రావాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పెళ్లి కూతురు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న పెళ్ళికొడుకు ఎవరైతే స్టెఫీ యొక్క హస్బెండ్ ఆ గోల్డ్‌ను వెనక్కి ఇవ్వనంటారు. అలాగే అప్పుడు చిన్న ఇష్యూస్ అయితే జరుగుతాయి. ఎందుకంటే అక్కడ రావాల్సిన ఈ ఎవరు అతిథులు వచ్చేసి వాళ్ళు చదింపుల కార్యక్రమం ఏదైతే ఉందో దానివల్ల ఆ డబ్బులతోనే ఈ గోల్డ్‌కు సరిపోయే అమౌంట్ ఇచ్చేసి తనను వదిలించుకోవాలి. కానీ ఇక్కడ ఆ డబ్బులు రాక, ఈ గోల్డ్ వెనక్కి రాక, ఆ తీసుకునే క్రమములో వాళ్ళు ఎలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు, ఏంటి అనేది దీంట్లో చూపించిన విధానం అయితే గనక చాలా హార్ట్ టచింగ్‌గానే ఉంది. ఎందుకంటే వరకట్న సమస్య ఇప్పటికీ 2025లో కూడా ఏ విధంగా ఉంది, కొన్ని ఏరియాసే కాదు అన్ని ఏరియాస్‌లో రకరకాలుగా ఎందుకంటే పెద్దవాళ్ళ ఇళ్లలో ఒక రకం ఉంటుంది, చిన్నవాళ్ళ ఇళ్లలో ఒక రకం ఉంటుంది. ఈ ఫోన్ మ్యాన్ అనే సంస్కృతి కేరళలో ఎలా ఉంది అనేది మాత్రం చూపించిన విధానం చాలా బాగుంది. ఎందుకంటే మనకు చాలా వరకు ఎందుకో డబ్బు పరంగా వస్తు మారకం రూపంలో వెళ్తుంది. కానీ ఈ గోల్డ్ రూపంలో వెళ్ళినప్పుడు వాళ్ళు పడిన బాధలేంటి, ఎందుకంటే ఎంత బాధల్లో ఉన్నా ఇంకొకరిని సఫర్ కాకూడదని హీరో ఫ్యామిలీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా మిడిల్ క్లాస్‌లో ఉండి తల్లి, చెల్లి ఎంత కష్టపడుతున్నారు అనేది చూపించిన విధానం చాలా బాగుంది. జ్యోతిష్ శంకర్ అనే డైరెక్టర్ ఈ డీల్ చేసిన విధానం చాలా న్యాచురల్ వేలో పోర్ట్రేట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ జియో హాట్‌స్టార్.